ఈ 47వ దశకంలో యశోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి తాడుతో రోలుకి కట్టడం గురించి వివరిస్తున్నారు. ఒకరోజు యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఇన్నేటప్పుడు ఆకలితో స్తన్యం కొరకు తల్లి దగ్గరకు వచ్చాడు చిన్ని కృష్ణుడు. ఆమె చేసే పనికి అడ్డం వచ్చి ఒడిలో కూర్చొని పాలు తాగుతూ ఉంటాడు. ఇంతలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతున్నట్లు గమనించిన యశోదాదేవి కృష్ణుణ్ణి వదిలిపెట్టి ఆ పాలను దింపడానికి లోపలికి పోతుంది. పాలను పూర్తిగా తాగకుండా తల్లి మధ్యలో దించేసేసరికి బాగా కోపం వచ్చి చిన్ని కృష్ణుడు చల్లకవ్వంతో పెరుగు కుండను పగలగొడతాడు. పెరుగుకుండ పగిలిన చప్పుడు విని యశోదాదేవి పరిగెత్తి వచ్చేసరికి నేలపైన పెరుగంతా పడిపోయి ఉంటుంది. కృష్ణుడు కోసం వెతికితే రోలు దగ్గర పిల్లులకి కోతులకి వెన్న పెడుతూ కనిపిస్తాడు. యశోదాదేవికి చాలా కోపం వచ్చింది. భయపడుతున్నట్లుగా ఉన్న స్వామి ముఖం చాలా సుందరంగా కనిపించింది. ఆమె కృష్ణుణ్ణి పట్టుకుని కట్టివేయాలని వెంటబడి పట్టుకుంటుంది. తాడు తెచ్చి కృష్ణుణ్ణి కట్టివేయాలని ఎన్ని తాళ్లను తెచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతానే ఉన్నాయి. యశోదాదేవి ఇంట్లో ఉన్న తాళ్లన్నీ తీసుకొస్తుంది. యశోదాదేవి బాగా అలసిపోయి శరీరమంతా చెమటతో తడిసిపోతుంది. ఆమె సఖులంతా ఆమె అవస్థను చూసి ఆశ్చర్యంతో నవ్వుతూ ఉంటారు. కృష్ణుడు నిత్యముక్తుడైన ఆ తల్లి యొక్క దీనదశను చూసి జాలితో కట్టుబడదలిచాడు. అల్లరివాడా, నీవు ఇలాగే రోటికి బంధింపబడి చాలాసేపు ఉండు అని రోటికి కట్టివేసి యశోదాదేవి ఇంటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడు అంతకుముందే రోటిలో దాచిపెట్టిన వెన్నను తింటూ ఉంటాడు. ఈ విధంగా తల్లి యొక్క బంధనాలకు కట్టుబడిన కృష్ణుణ్ణి దేవతలందరూ స్తుతిస్తారు. అటువంటి గురువాయూరప్ప, నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపుము అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 47వ దశకము ఉలూఖల బంధనము. ఏకదాదధి విమాధకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్ స్తన్యలోలుపతయా నివారయన్ అంకమే చ పపివాన్ పయోధరౌ అర్ధపీతకుచకుడ్మలే త్వయి స్నిగ్ధహాసమధురాననాంబుజే దుగ్ధమీషదహనే పరిసృతం ధర్తుమాషు జననీ జగామతే సామిపీతరసభంగసంగత క్రోధభార పరిభూత చేతసా మంథదండముపగృహ్య పాటితం హంతదేవదధిభాజనం త్వయా ఉచ్ఛలధ్వనితముచ్చకైస్తదా సన్నిశమ్య జననీ సమాదృత త్వజ్జశో విసరవద్దదర్శసా సద్య ఏవ దధి విస్తృతం క్షితౌ వేదమార్గపరిమార్గితం వృషా త్వామవీక్ష పరిమార్గయంత్యసౌ సందదర్శ సుకృతున్యులూఖలే దీయమాననవనీతమోతవే త్వాం ప్రగృహ్య బత భీతిభావనా భాసురానన సరోజమాషుసా రోషరోషితముఖీ సఖీ పురో బంధనాయ రశనాముపాదదే బంధుమిచ్చతి యమేవ సజ్జనస్తం భవంతమయి బంధుమిచ్చతి సా నియుజ్య రశనా గుణాన్ బహూన్ వ్యంగుళో నమఖిలం కిలైక్షత విస్మితోస్మిత సఖీ జనేక్షితాం స్విన్న సన్నవపుషం నిరీక్ష్యతాం నిత్యముక్తవపురప్యహో హరే బంధమేవ కృపయాన్వమన్యథాః స్థీయతాం చిరములూఖలే ఖలేతి ఆగతా భవనమేవ సా యదా ప్రాగులూఖల బిలాంతరే తదా సర్పిరర్పితమదన్నవా స్థితాః యజ్జపాశసుగమో విభో భవాన్ సంయతః కిము సపాశయానయా ఏవమాదితి విజైరభీష్టుతో వాతనాథ పరిపాహి మాం గదాత్ ముదాస్రౌఘైస్త్వముదార సమ్ముదైః ఉదీర్య దామోదర ఇత్యభిష్టుతః మృదోదర స్వైరములూఖలే లగన్ అదూరతో ద్వౌ కపుఫాబుధైక్షదాః. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.